సరదాగా ఈరోజైతే కావల్లో ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ద ఇండస్ట్రియల్ హబ్ ఆఫ్ కావలి మద్దురుపాడు. ఈ ఇండస్ట్రియల్ హబ్ లో రైస్ మిల్లులు ఎక్కువగా ఉంటాయి. ప్యాడీ నుంచి రైస్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో సేవ్ చేసుకుని చూసేయండి. శ్రీ అన్నపూర్ణ రైస్ మిల్. ఈ రైస్ మిల్ వచ్చేసి మద్దురుపాడు ఇండస్ట్రియల్ హబ్ లో ఉన్న టిట్కో ఇళ్లకి వెళ్లే దారిలో అయితే ఉంటుంది. ముందుగా ఈ బంకర్లలో వడ్లునైతే పోసి ఈ జల్లెడలు అయితే వేసి దుమ్ము ధూళి గడ్డి మట్టి లాంటివి అన్ని ఫిల్టర్ చేసి పక్కనైతే పెట్టేస్తుంది. తర్వాత వచ్చిన వడ్లని పొట్టయితే తీసేసి ఈ జల్లిడి నుంచి బ్రౌన్ రైస్ రూపంలో అయితే బయటకు వస్తుంది. మళ్ళీ ఇదే జల్లిడి సహాయంతో బ్రౌన్ రైస్ నైతే జల్లిడ పెట్టి రైస్ లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అన్ని సైడ్ చేసేస్తుంది. ఈ మిషన్ల ద్వారా బ్రౌన్ రైస్ ని పాలిష్ అయితే చేసి బయటికి అయితే తీసుకొస్తుంది. దాని తర్వాత ఈ మిషన్ సాయంతో నూకని బియ్యాన్ని అయితే సపరేట్ చేస్తుంది. ఇప్పుడే అసలు సిసలైన పని స్టార్ట్ అవుతుంది. పూర్వం రోజుల్లో రైస్ ని ఎలా ఉన్నా తినేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన ఆధునిక సదుపాయంతో ఈ షార్టెక్స్ మిషన్ ద్వారా షార్టెక్స్ బియ్యాన్ని అయితే బయటికి తీస్తున్నారు. లాస్ట్ స్టేజ్ లో చూసిన బియ్యాన్ని ఈ షార్టెక్స్ మిషన్ లోకి అయితే పంపిస్తుంది. ఈ షార్టెక్స్ మిషన్ ని ఉపయోగించి బియ్యంలోని మచ్చలని నూకలని పొట్ట తెలుపు వంటి రకరకాల అవసరం లేని బియ్యాలన్నిటిని సపరేట్ చేసేస్తుంది. ఈ షార్టెక్స్ మిషన్ ఎయిర్ మరియు వాటర్ ప్రెషర్ ద్వారా మచ్చలు నూకలు మరియు పొట్ట తెలుపులు లేని బియ్యాన్ని అయితే సపరేట్ చేస్తుంది. ఈ మిషన్ ఎంత ఫాస్ట్ గా పనిచేయాలంటే దీనికి ముఖ్యమైన కారణం ఈ 5 టన్నుల కెపాసిటీ కలిగిన ఏసీయే. ఈ 5 టన్నుల కెపాసిటీ కలిగిన ఏసీని షార్టెక్స్ మిషన్ కే కాదు పక్కనే ఉన్న పవర్ సప్లై రూమ్ కి కూడా ఉపయోగిస్తారు. ఈ రైస్ మిల్లులోని మిల్టెక్ కంపెనీ మిషనరీ మొత్తం కంట్రోలింగ్ సిస్టమ్ రూమ్ అయితే ఇదే. ఈ రూమ్ లో నుంచే ఆ మిషనరీకి సప్లై అయితే అవుతుంది. ఈ రూమ్ నిజానికి చాలా వేడిగా ఉంటుంది. ఏసీ సహాయంతో ఈ రూమ్ టెంపరేచర్ ని కంట్రోల్ అయితే చేస్తారు. ఇంకా ఫైనల్ గా ఈ షార్టెక్స్ లో ఫిల్టర్ చేసిన బియ్యాన్ని ఈ బంకర్స్ ద్వారా ఎన్ని కేజీస్ బ్యాగ్ కి ఫిల్ అయితే చేయాలో ఫీడ్ అయితే చేసేసి ఆటోమేటిక్ గా ఆ సరిపడిన బ్యాగుల్లో ఫిల్ చేసి అయితే ఇచ్చేస్తుంది. ఫైనల్ గా ప్రెజెంట్ అయితే మనం తింటున్న బియ్యం అయితే ఇదే గ్రేడ్ ఏ షార్టెక్స్ రైస్.